హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పొడి పొడిలాడుతూ క్యాలీఫ్లవర్ వేపుడు ఆర్ ఫ్రై అండి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మంచి రుచితో ఈ ఫ్రై మాత్రం అద్దిరిపోతుందండి. ఏ కాంబినేషన్కైనా పర్ఫెక్ట్ రెసిపీ. ముందుగా ఒక అర కేజీ క్యాలీఫ్లవర్ని తీసుకొని వెనక ఉండే కాడలన్నీ తీసేసుకున్నానండి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పైన ఫ్లవర్ని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మరి సన్నగా కాకుండా ఇలా మందంగా కట్ చేసుకోవాలి. కాడలు వేసుకోవద్దండి, కాడలు అనేవి మనకి ఫ్రైకి బాగోవు. ఇలా ఫ్లవర్ మాత్రమే వేసుకోండి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మందంగా ఉండాలి. ఇలాగే అన్నిటిని కట్ చేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 1.5 లీటర్ దాకా నీళ్ళని వేసుకొని కొద్దిగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కల్లుప్పుని అలాగే అర టీ స్పూన్ పసుపుని వేసేసుకోండి. కల్లుప్పుకి బదులు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనం వాష్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1 లేదా 2 సార్లు ఇలా గరిటెతో బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల దాకా అలా వేడి నీళ్ళలో ఈ ముక్కలని వదిలేసేయండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇదిగోండి, మనకి కొద్దిగా నీళ్లు కూడా చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక జాలి గరిటెతో బయటికి తీసేసుకోండి. ముక్కలను మాత్రమే బయటికి తీసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 స్పూన్ దాకా ధనియాలను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకోండి. అలాగే అరకప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకోండి. ఇక్కడ అరకప్పుకి కొద్దిగా తక్కువగానే తీసుకున్నానండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం, అలాగే 10 నుంచి 15 దాకా వెల్లుల్లి రెబ్బల్ని ఇలా వేసేసుకొని అన్నిటినీ బాగా మెత్తగా పొడిలాడేలాగా మిక్సీ పట్టుకోండి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మరి ముద్దగా కాకుండా ఇలా పొడిలాడేలాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగైతేనే మనకి ఫ్రై అనేది పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. మనం ముందుగా వేడి నీళ్ళలో వేసి తీసుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఎర్రగా ఫ్రై అయిపోయినాయి. ఇలా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒక 7-8 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఆయిల్ లేకుండా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఆయిల్లో అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పుని వేసుకొని వీటన్నిటిని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఈ ఆవాలు జీలకర్ర చిటపటలాడి పోపు దినుసులు ఎర్రగా వేగిపోయాక 1 కప్పు దాకా సన్నగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి. అలాగే చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే పిడికడంతా కరివేపాకుని వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇలా కొద్దిగా ఉల్లిపాయలు మెత్తబడ్డాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేసేసుకొని ఈ రెండు బాగా కలిసేలాగా ముక్కలకి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని అలా 2-3 నిమిషాలు అలా వదిలేసేయండి. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత మనకి ఇక్కడ క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా బాగా మెత్తగా అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు 1 లేదా 2 నిమిషాల దాకా ఇలా నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇలా నిదానంగానే కలుపుకోవాలి, లేదంటే ముక్కలు అనేవి చెదిరిపోతాయండి. ఇలా నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల తర్వాత ఇదిగోండి, మనకి ఇక్కడ క్యాలీఫ్లవర్ ముక్కలు మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకి దించేసుకోవడమే. అంతేనండి, క్యాలీఫ్లవర్ వేపుడు ఆర్ ఫ్రై మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లోకి క్యాలీఫ్లవర్ వేపుడుని తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఎంత చక్కగా పొడిలాడుతూ మనకి క్యాలీఫ్లవర్ వేపుడు తయారైంది. రైస్లో కానీ, చపాతీ రోటీస్కైనా, లేదంటే పప్పు చారులోకైనా, రసంలోకైనా మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. రుచి మాత్రం అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.